దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి ఆత్మీయముగా ఒక నూతనమైన మెట్టు ఎక్కడానికి ఆయన పాద సన్నిధిలో ఎక్కిభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నారు కదా, దేవుని మాటలు వింటున్నారు, ప్రార్థనలు ఎక్కిభవిస్తూ ఉన్నారు. ప్రతిదినం మనం ఇలా చేయటం వల్ల ఆత్మీయంగా తప్పనిసరిగా మనము క్షేమాభివృద్ధిలోనే ఉంటాం. నేటి దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్స్ తీసుకోండి. బైబిల్ నోట్స్ ఉన్నది కదా, తీసుకొని రాసుకోండి. శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచబోతా ఉన్నాడు. ఆదికాండం గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో అతడు తడవు చేసెను. ప్రియదేవుని బిడ్డలారా, తడవు చేయొద్దు. తడవు చేసినట్లయితే నువ్వు ముందుకి కొనసాగలేవు. బలవంతంగా బయటికి తీసుకొస్తే నడుస్తూ ఉంటే లోతు భార్య ఆలోచనలు ఎక్కడున్నాయి? లోతు భార్య ముందుకు కొనసాగలేకపోతా ఉంది. లోతు భార్యలాగా నువ్వు కూడా కొన్ని స్థలములలో ఆగిపోతున్నావేమో. బయలుదేరింది, విడిచిపెట్టింది తన ఇంటిని, లోపల ఉన్నటువంటి దానిని అంతా విడిచిపెట్టి ముందుకు దేవుడు నడవమంటే ఆమె ఏం చేస్తూ ఉంది? ఏదైతే విడిచిపెట్టిందో దానిని చూడటానికి ఆశ చావక వెనుదిరిగి చూస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట దేవుడు చెప్పినందుకు మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. వెనుదిరిగి చూసినటువంటి లోతు భార్య ఏమైపోయిందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనం కూడా దేవుని యొక్క ఉగ్రతలో మనం పాలు పంపులు పొందుతున్నావేమో. మీరు రక్షణ పొందారు, పాప క్షమాపణ పొందారు, పాపాన్ని విడిచిపెట్టి ముందుకు 10 అడుగులు వేస్తే మళ్ళీ మీ ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయేమో కదా. మళ్ళీ మీ ఆలోచనలు వెనక దేనినైతే విడిచిపెట్టారో వాటినే చూస్తూ ఉన్నారేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ మనస్సును మీతో పాటు తీసుకువెళ్ళాలి. మీరు ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టి నడుస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన నడక, దేవుని మార్గంలో నడిచేటువంటి నడకే ఉండాలి. శరీరకంగా 4 అడుగులు 10 అడుగులు ముందుకు వేస్తా, మానసికంగా ఆత్మీయంగా మీరు 20 అడుగులు వెనక్కి వెళ్తున్నారేమో. ఏం విడిచిపెట్టానో, అయ్యో నేను ఎంతకాలము లోకాన్ని అనుభవించాను, లోక స్నేహం చేశాను, ఇంకా నేను ముందుకు వెళితే ఆ మత్తు పదార్థాలు నాకు ఉండవేమో కదా, ఇంకా నేను లోకంతో స్నేహం చేయకపోతే ఎట్లాగా నా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవాలి, నేను కాపీ కొట్టకపోతే ఎలా పాస్ అవుతాను ఎగ్జాము, దొంగ వ్యాపారం చేయకపోతే, నేను లంచాలు తీసుకోకపోతే, సరిగా గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ నేను కట్టకపోతే అప్పుడే కదా నాకు లాభం వచ్చేది. నాకు వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు, లక్షలు కాదు, కోట్లు అనేటువంటివి నేను సంపాదించుకుంటా. ఒక పెద్ద బిల్డింగ్లో నేను ఉండగలుగుతాను. మా ఇంట్లో చూస్తే పోర్టుకోలో 2-3 కార్లు ఉండాలి. నాకు ఒక కారు, నా భార్యకు ఒకటి, నా బిడ్డకు ఒకటి, 3 కార్లైనా ఉండాలిగా అని మనం వెనుక అడుగు వేస్తా ఉన్నామేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, శిక్షలను పాలు పంపులు పొందకుండా ఉండాలంటే ముందుకు ఆగిపోవద్దు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి, ఎంత ప్రేమతోటి చెప్తున్నాడు. బలవంతంగా బయటికి తీసుకొచ్చిన లోతు భార్య ఆగిపోతా ఉంది. హృదయంలో ముందుకు నడుస్తూ ఉంది కానీ వెనుదిరిగి చూస్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే ఇది. అందుకే రిఫరెన్స్ చెప్పకుండా నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆగిపోవద్దు. లోకాన్ని ప్రేమించినటువంటి అనుభవంలో ఒకానొక సమయమున నువ్వు ఉన్నావు. లోకాశలను తీర్చుకుంటూ నువ్వు ముందుకు నడిచినటువంటి దినాలు కొన్ని ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. తన రక్షణ నీకు అనుగ్రహించడానికి సిద్ధపడి మరలా నువ్వు విడిచిపెడుతున్నా ఆయన విడిచిపెట్టకుండా తన మాటలు నీతో మాట్లాడి తన ప్రేమను చూపించి నిన్ను ఆకర్షించాడు. నువ్వు వెనుదిరిగి చూడొద్దు ప్రియ దేవుని బిడ్డ. నీ కుటుంబం ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలి. నువ్వు రక్షించబడితే మాత్రమే కాదు, నీ భర్త కూడా రక్షించబడాలి కదా సహోదరి.
నీ బిడ్డలు, నీ కుమారుడు, నీ కుమార్తె, వారి కుటుంబాలు రక్షణ పొందాలి కదా. వారు కూడా పరలోకంలో నీతో పాటు నీ కళ్ళ ముందుంటే నువ్వెంత సంతోషపడతావు. నువ్వు పరలోకములో ఆనందిస్తూ ఉంటే నీ కుమారుడు నరకములో అగ్నిలో ఉంటే ఎంత దుఃఖము. అయ్యో నా బిడ్డలు అక్కడ నరకంలో మాడిపోతా ఉన్నారే, కాలిపోతా ఉన్నారే, కేకలు వేస్తా ఉన్నారు అని నువ్వు పరలోకంలో నువ్వు దుఃఖపడితే ప్రయోజనం ఏమైనా ఉందా? నేటి దినాల్లో తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా ఉంటున్నారు, బిడ్డలేమో లోకములో జీవిస్తా ఉన్నారు. కుమారుడు కుమార్తెమో లోక స్నేహం చేస్తా ఉన్నారు. యవ్వన ప్రాయంలో వాళ్ళు ఉంటూ మత్తు పదార్థాలకు బానిసలైపోతా ఉన్నారు, వ్యభిచారములకు బానిసలైపోతా ఉన్నారు. రకరకాల డ్రగ్స్ వచ్చేస్తా ఉన్నాయి. మందు తాగటం కాదు, రకరకాల మత్తు పదార్థాలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. కొకైన్, హెరాయిన్, ఇలా ఉన్నాయి కదా చాలా రకాలు. చాలా ఖరీదు కలిగినటువంటివి ఇంజెక్షన్స్ పొడుచుకుంటా ఉంటారు. మీరు చూడండి, యూట్యూబ్లో చెక్ చేస్తే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు మీదే వాళ్ళు మత్తుకి బానిసలైపోతా ఉన్నారు. భయంకరంగా పోలీసులు కొంతమంది హెచ్చరిస్తారు, మీరు ఆ రూట్ వెళ్ళొద్దు, అది భయంకరం. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రదేశాలు ఉన్నాయి. నీ బిడ్డ అమెరికా అంటున్నాడు, నీకు దూరంగా ఉంటాడు, ఇంటి దగ్గర నువ్వు చెప్తుంటే వినలేదు. అక్కడ ఒంటరిగా ఉంటే ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటే నువ్వు చదువుకుంటానికని చెప్పేసి వెళితే నువ్వు ఇక్కడ నుంచి వేల రూపాయలు, లక్ష రూపాయలు పెడతా ఉంటే, పంపిస్తూ ఉంటే వాళ్ళు అక్కడ క్షేమంగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారా? భ్రమపడుతున్నారేమో మీరు. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళు ఎలాగ తాగిపడిపోతున్నారు, ఎటువంటి వ్యభిచారంలో ఉన్నారు, ఆరోగ్యం ఎలా పాడు చేసుకుంటున్నారు మీకు తెలుస్తుందా? తెలియట్లేదు కదా. మీరు అనుకుంటున్నారు నా బిడ్డ అమెరికాలో ఉన్నాడండి, నా బిడ్డ ఆస్ట్రేలియాలో చదువుతున్నది, యూకేలో ఉన్నది. వాళ్ళు వస్త్రధారణ కానీ ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్నప్పుడేమో శరీరాన్ని కప్పుకున్న తిరిగిన వాళ్ళు అక్కడ విచ్చలవిడితనానికి వెళ్ళిపోతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలా నిలబడతారు? వారి దోష శిక్ష వారి మీదకి వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ ఊరి దోష శిక్ష వాళ్ళ మీదకి రాకముందే వారిని అక్కడి నుంచి బయలుదేరని మీరని దేవుడు హెచ్చరిక చేసి లాకొస్తా ఉంటే వాళ్ళు తడవ చేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎక్కడ ఏ విషయంలో ఆగిపోతున్నాము, ఏ విషయంలో మనము ముందుకు సాగిపోవాలో కదా, ఏ విషయంలో మనము వెనుదిరిగి చూస్తున్నావు. నువ్వు బయలుదేరావు కనాను దేశానికి, పరమ కణానికి నువ్వు బయలుదేరావు, బాప్తిజం పొందావు, కానీ నువ్వు ముందుకు నడవగలుగుతున్నావా? నువ్వు ముందుకు నడుస్తున్నావా? ఎన్నిసార్లు ఆగిపోతున్నావు? మందిరంలోనికి వెళ్తే ప్రార్థన అంటున్నావు, ఇంట్లో ఉంటే ప్రార్థన చేయట్లా, బయట సినిమాలు కావట్లా, ఇంట్లో సినిమా చూస్తున్నావు, లేకపోతే మొబైల్లో సినిమా చూస్తూ ఉన్నావు, ఓటీటీలో సినిమాలు చూస్తూ ఉన్నావు, ఎన్నెన్నో ఉన్నాయి కదా ఛానల్స్. వాటన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు ఇంట్లో కూర్చొనే సినిమాలు చూస్తూ ఉన్నావు, టీవీలో సినిమాలు చూస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, సీరియల్స్ చూస్తూ ఉన్నావు. చెడిపోవటానికి మార్గాలు చాలా ఉన్నాయి, కానీ బాగుపడటానికి యేసయ్య మార్గం ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య మార్గము. ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఆ మాట నిర్లక్ష్యం చేయొద్దు ప్రియది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో వెనుకబడిపోతా ఉన్నారు. దేవుని వెంబడించడానికి ఒక్కొక్కరి యొక్క మనసు ఎక్కడ బలహీనంగా ఉందో నీకంటే అపవాదికి బాగా తెలుసు, సాతానికి. నువ్వు సిగరెట్లకు బానిస అవుతా ఉంటే నిన్ను సినిమాలకు ప్రేరేపించడం వాడు. నువ్వు మత్తు పదార్థాలకి బానిసమైపోతే నిన్ను సిగరెట్ల గురించి ఆలోచించేయవు. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో అక్కడే వాడు నీకు ఎక్కువ అవకాశాలు కలుగు చేస్తూ ఉంటాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, కానీ నువ్వు దేవుని యొక్క వాక్యం వినకుండా వాడిని నాపేస్తున్నాడు. ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏం లేదు చర్చిలో అంతా పాలిటిక్స్ ఉంటున్నాయి ఈ రోజుల్లో, చూస్తున్నారుగా. మీ పాస్టర్ గారిని నాకు పట్టించుకుంటున్నాడా? మీ కుటుంబానికి వస్తున్నాడా? వచ్చినా ఆయన ఏం చెప్తున్నాడు? అబ్బా మీరు దశం భాగాలు ఇవ్వాలి, మీ బిడ్డలు చెడిపోతున్నారేమో, ప్రార్థనకు పంపించండి అని చెప్తున్నారేమో. మీ గృహంలో ప్రార్థన కూడిక జరుగుతూ ఉందా? ప్రార్థన జరుగుతూ ఉందా? ప్రార్థన జరుగుతుంటే ఏంటి పాస్టర్ గారు ఏలు పెట్టి ఇలా చూపించి మందిరంలో వాడిని బయట మీటింగ్లో కానీ నా వైపే చూపించి హెచ్చరిస్తున్నట్టుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము సేవకుడు
ప్రకటిస్తా ఉన్నాడు అంటే అది నిన్ను బట్టి కాదు. నీ పేరు, నీ పరిస్థితి ఆయనకి తెలియకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుకనే అది నీతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నువ్వు ప్రార్థనా పరురాలుగా ప్రార్థనతో ఉండి దేవుని యొక్క వాక్యంలోనే నువ్వు నిలిచి నడుస్తూ ఉంటే, జాగ్రత్తగా ఉంటే నీకు హెచ్చరికలు రావు, నీకు క్షేమాభివృద్ధి సంబంధమైనటువంటి మాటలు వస్తాయి. నువ్వు దేవుని ఎక్కడైనా విడిచిపెడితేనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క మాటను, సేవకుని మాటను మీరు తప్పుగా ఆలోచన చేయొద్దు. అది మీ క్షేమాభివృద్ధి కోసమే, మీ కుటుంబం కొరకే, మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికే దేవుడు సేవకుని ద్వారా అలా మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచించాలి. ఏ విషయంలో ఆగిపోతా ఉన్నాం? లోతు భార్య విడిచిపెట్టినటువంటి దానిని వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్లుగా మీ జీవితాలు ఆగిపోతా ఉన్నాయేమో కదా. మరొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ ఒక కుటుంబాన్ని గురించి వ్రాయబడింది, అననీయ సప్పీరా. ఈ వాక్యం చదువుతున్నటువంటి వారందరికీ ఆ కుటుంబం పరిచయమే. ఈ మాటలు మనం చాలాసార్లు వింటా ఉన్నాం. వారికి కొంత స్థలం ఉంది, కొంత పొలం ఉంది. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతోటే వాళ్ళు జీవించినటువంటి అనుభవంలో ఉన్నారు. ప్రార్థనా పరులుగానే ఉన్నారు, సేవకులను వెంబడిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అపోస్తుల పరిచర్యలో వాళ్ళు పాలు పంపులు పొందుతూ అడుగులు వేస్తా ఉన్నారు. దేవునికి ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు కొద్ది గొప్ప. అయితే వాళ్ళు అనుకున్నారు, మన దగ్గర ఈ పొలం ఉన్నది, ఈ స్థలం ఉన్నది, ఇంత ఆస్తి ఉంది, దానిని అమ్మేసి దానిని అపోస్తలులకు ఇద్దాము, దేవుని సేవకు దానిని ఇద్దాము, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకుంటాం కదా అని అనుకొని దానిని అమ్మి దాని వెలలో వాళ్ళు ఏం చేశారంటే కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చి అపోస్తలులకు ఇచ్చారు. కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. వాళ్ళు చేసింది ఏమైనా తప్ప? ఆలోచన చేయండి. ఈ లోకరీతిగా మనం చూస్తే అది తప్పుగా అనిపించదు. మనకున్నటువంటి ఆస్తంతా దేవుడు అడగట్లా. కానీ అక్కడ చూడండి, ఆ అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? 4వ వచనం కూడా, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మటది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావని అతనితో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పేతురు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను నీవు మోసం చేస్తా ఉన్నావు? ఆ పొలం నీదే, ఆ స్థలం నీదే, అది అమ్మితే వచ్చినటువంటి డబ్బు నీదే. నువ్వు దానిలో ఏం చేస్తున్నావు అంటే కొంత దాచిపెట్టుకొని కొంత నువ్వు ఇస్తా ఉన్నావు. అంటే ఏం చెప్తున్నావు? అయ్యా, నేను అమ్మితే నాకు ఇంతే వచ్చింది, నాకు వచ్చింది 10 లక్షలే, మొత్తం తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తా ఉన్నావు. జాగ్రత్త. నేటి దినాలలో మన బ్రతుకులలో, మన జీవితాలలో ఇలాంటి కార్యాలే చాలా జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో నీకు ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, వ్యాపారం సరిగా సాగనటువంటి స్థితిలో నువ్వు దేవునికి పాదాలు పట్టుకొని ప్రార్థన చేసావు, కన్నీరు విడిచావు, మొరపెట్టావు, అంగలార్చావు, ప్రభువా అని ఆయన అడిగావు. నువ్వు 1000 రూపాయలు సంపాదించినప్పుడు 100 రూపాయలు దశంభాగం ఇచ్చావు. 5000 సంపాదించినప్పుడు 500 ఇచ్చావు. కానీ 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? 1000 రూపాయలే ఇస్తున్నావు. లక్షలో దశంభాగం ఎంత? 10,000. 10,000 ఇవ్వాలి కదా నువ్వు ఎంత ఇస్తున్నావు దశంభాగం అని సేవకుడు అడిగితే నానే అడుగుతా ఉన్నాడు. నా మీదే పాస్టర్ కన్ను. నేను ఉన్నదంతా ఆయనకే ఎందుకు ఇవ్వాలి? 1000 రూపాయలు ఇస్తున్నా కదా, దశంభాగంగానే ఇస్తున్నా కదా, ఎందుకు 2,000 ఇవ్వాలి? నేను సంవత్సరం నుంచి 2,000 ఇస్తున్నా, ఈ నెల నుంచి నేను 2,200 ఇస్తా. దేవునితో బేరాలు ఆడుతా ఉన్నాను. దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు నీ దశంభాగము నువ్వు నమ్మకంగా ఇస్తే ఇచ్చి నన్ను శోధించు, నేను నీకు అధికంగా ఇస్తా. అది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మలాకీ గ్రంథంలో. కానీ మనం ఆ మాటలు వింటున్నాం, విడిచిపెడుతున్నాం. వాటిని మన హృదయంలోనికి కూడా పోనివ్వటంలో సరిగా. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనం దేవుని మోసపుచ్చి నడుస్తా ఉన్నావేమో. జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వు సంఘ పెద్దగా ఉంటున్నావు, అన్ని రకాల పరిచర్య కూడా మందిరంలో చేస్తా ఉండొచ్చు. కానీ నీ నడక సరిగ్గా లేకపోతే
నువ్వేం చేస్తున్నట్టు? పరిశుద్ధాత్మను మోసం చేస్తా ఉన్నావేమో, జాగ్రత్త. అననీయ సప్పీరా పొలం వాళ్ళదే, పేతురు అంటున్నాడు దాన్ని అమ్మితే ఆ డబ్బు నీదేగా, నువ్వే కదా అనింది నేను తీసుకొచ్చి ఇస్తాను అని. దేవుడేమి తీసుకొచ్చి ఇవ్వమనలా, నువ్వే ఇస్తానన్నావు. కానీ నువ్వు దాచిపెట్టుకొని ఎందుకు ఇస్తున్నావు? ముందు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు వాగ్దానాలు చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మోసం చేస్తూ ఉన్నారేమో. మీ జీవితాల్లో ఒక డబ్బు విషయం కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించి రోజుకి 24 గంటలు నీకు శ్రేష్టమైనటువంటి దీవెనతో ఉన్నటువంటి సమయాన్ని ఇస్తే ఆయన సన్నిధిలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయట్లా, 2 గంటల 24 నిమిషాలు దశమ భాగం అంటే నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి. కనీసం అర్ధగంట కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా నాకు టైం లేదండి అంటే ఎట్లా? నువ్వు స్నేహితులతోటి షికార్లకి, సినిమాలకి తిరుగుతా, పిక్నిక్లకి, పబ్బులకి, క్లబ్బులకి వెళ్తా, నాకు టైం లేదంటే దేవునికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అవన్నీ పరిశుద్ధాత్మను మోసపుచ్చటమే. మనం ఏం చేస్తున్నామంటే కొన్నిటి విషయంలో ఆగిపోతా ఉన్నాం, దేవునికి ఇచ్చేటువంటి వాటి విషయంలో ఆగిపోతున్నాం. జాగ్రత్త, ఆగిపోవద్దు కానీ సాగిపో. నువ్వు ఆగిపోతే నీకు వచ్చేటువంటి దీవెనలు నువ్వే కోల్పోతున్నావు, దేవునికి ఏం కాదు. పరలోకంలో నీ కొరకు ఉంచబడినటువంటి ఆ ధన నిధిని, ఆ కోటాను కోట్ల దీవెనలను, ఆ ఉన్నతమైనటువంటి కిరీటమును, వజ్రాలతో పొదగబడినటువంటి కిరీటము, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆధిక్యత నువ్వు కోల్పోతా ఉన్నావేమో. జాగ్రత్త. ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే, ఈ లోకాశల్ని ప్రేమిస్తూ ఉంటే, నీ డబ్బుని వడ్డీకి, గవర్నమెంట్ వడ్డీకి ఇవ్వకుండా ఇష్టానుసారంగా 100కి 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా, నీ ఇష్టానుసారంగా వడ్డీ వసూలు చేస్తూ ఉంటే నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదం కాదు. నీ మీద ఉండేటువంటి ఆ శాపం నీ బిడ్డల మీద కూడా వస్తుందేమో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి ఏ విషయంలో మీరు ఆగిపోవద్దు. మీరేం చేయాలంటే దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవునికి అప్పగించుకున్నటువంటి మీదట దేవుని యొక్క ఆజ్ఞలలో మీరు నిలిచి నడవండి. ఆయన అధికారములకు లోబడి మీరు నడవండి. అది కష్టమైన అడుగులు మీరు వేయండి. మీరు అలసిపోయిన, కొంత అవమానం కలిగిన, లోకంలో మీకు లోకరీతిగా అవమానం కలగవచ్చేమో కానీ దేవుడు మిమ్మలను ఉన్నతంగా హెచ్చిస్తాడు. లోకరీతిగా విడిచిపెట్టండి, ఆత్మీయంగా మీరు నడుస్తూ ఉంటే పరలోకంలో బలా నమ్మకమైన దాసుడని కోటాను కోట్ల మంది ముందు మిమ్మల్ని ఆయన హత్తుకొని, ఆయన ఇదిగో నువ్వు కష్టపడ్డావు, అవమానపడ్డావు, నీకు ఈ వజ్ర కిరీటం ఇస్తానని ఆయన కిరీటం ఇస్తే, ఒక షాల్తో నిన్ను సత్కరిస్తే, పూలదండిస్తే నీకు ఎలా ఉంటుంది? ఎంత ఘనత! లోకంలో జీవించినటువంటి వారందరూ అగ్నిగంధకాల్లో ఉంటే, నా బంధువులు, నా స్నేహితులని నువ్వు వాళ్ళను విడిచిపెట్టకుండా నడిస్తే వాళ్ళతో పాటు అగ్నిలో ఉంటావు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ అగ్నిలో ఉంటే నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఉన్నటువంటి ఆ మహిమకరమైనటువంటి స్థలములో దేవుని స్తుతిస్తూ దేవుడు అప్పగించినటువంటి ఆ విధులను నువ్వు నెరవేరుస్తూ ఉన్నావేమో. జాగ్రత్త, నీ నడకలా ఉంది. పరిశుద్ధాత్మను మోసం చేయొద్దు. చిన్న చిన్న విషయాల్లో ఇది దేవునికి తెలియదు కదా, ఇది మా తల్లిదండ్రులు చూడలేదు కదా అని యవ్వనస్తులు తల్లిదండ్రులను మోసం చేయొచ్చేమో. అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు, లవర్ లేదని తిరుగుతూ ఉన్నారు చాలామంది యవ్వనస్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక స్నేహము దేవునితో అది విరోధము. లోకాన్ని నువ్వు చూడొద్దు, లోకాన్ని ఆశించొద్దు. నీ మనసు దానికి ఒప్పుకోకపోయినా మనసుని సిలువేసి పడేయండి, చంపేయండి. దేవునితోటి మీరు స్నేహం చేయండి. దేవుని మాటల్లో మీరు స్థిరపరచబడండి. దేవునిలో మీరు అంటుకట్టబడి ఆయన రీతిలో మీరు నడవండి. లోకాన్ని విడిచి మీరు పారిపోవాలి, లోకాన్ని విడిచి మీరు నడవాలి. యోసేపు యవన ప్రాయంలో ఉన్నాడు. పోతిఫరు భార్య తనతో శారీరకంగా సుఖపడమని చెప్తే ఆమెను విడిచి పారిపోయాడు. జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు, కానీ తప్పు చేయడానికి ఒప్పుకోలా. యోసేపు ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఆ ప్రాంతానికి ప్రధానిగా
గొప్ప అధికారిగా రాజు అంటున్నాడు, నువ్వు ఏది చెప్తే నేను దానిని చేస్తాను, నువ్వు ఏ మాట సెలవిస్తే నేను దానికి ముద్ర వేస్తాను, ఆజ్ఞ అవుతుంది అని ఉన్నతంగా హెచ్చించాడు. కారణం ఏంటంటే ఏదైతే దేవుని యొక్క విషయంలో నమ్మకంగా కొనసాగాడు, ఎక్కడా ఆగిపోకుండా ముందు కొనసాగాడు, దేవునికి అప్పగించుకున్నాడు, కొనసాగాడు, దీవించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినటువంటి దేవుడు ఏమన్నాడు? ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయంలో, నీవు ఈ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను తల్లిదండ్రులను నువ్వు చేస్తున్నటువంటి వృత్తిని సమస్తమును కూడా విడిచిపెట్టు, నేను నీకు గొప్ప వాగ్దానం ఇస్తున్నా. నీవు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తున్నా, అక్కడికి వెళ్తే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతా. నీకు మాత్రమే కాదు, నీకు సంతానం లేరు, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ బిడ్డలకు అన్నిటికీ నేను నీ వంశానికి నేను ఆశీర్వాదం ఇస్తానంటే అబ్రాహాము నమ్మాడు. దేవుని మాట చొప్పున ముందుకు కొనసాగాడు. కొంత దూరం నడిచిన తర్వాత 13వ అధ్యాయంలో, ఆదికాండం గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 17వ వచనము మీరు చదవండి. చదవడానికి టైం లేదు కాబట్టి నేను చదవట్లా, దానిని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నా. జాగ్రత్తగా వినండి. నీవు చూస్తున్నటువంటి ఈ దేశం ఉన్నది కదా, ఈ ప్రదేశం ఉన్నది కదా, ఆ ప్రదేశం అంతా కూడా నేను నీకు నీ సంతానానికి ఇస్తాను, నీకు నీ బిడ్డలకు నేను ఇవ్వబోతా ఉన్నా. నీ సంతానమును భూమి మీద నేను రేణువుల వలె విస్తరింపజేస్తా. అయ్యా, నాకు ఒక్కడు కూడా లేడయ్యా, ఒక్క కుమారుడు కూడా లేడు, రేణువులాగా ఎలాగొస్తారు అని అబ్రాహాము అక్కడ అడగల. అబ్రాహంగానే ఉన్నాడు, అబ్రహంగా మార్చబడలా. దేవుని యొక్క మాటను బట్టి, దేవుడు చెప్పినటువంటి మాటను విశ్వాసం వచ్చి అతడు లేచాడు. ఆ దేశం యొక్క పొడవున వెడల్పున నడవటము ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పొడవు వెడల్పున నువ్వు ఎంత నడిస్తే అంత ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. అబ్రహాము, ప్రభువా నేను నడవలేను నాయన, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాయన అని ఆగల, ముందుకు సాగటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అపవాది ఎన్నో రీతులుగా శోధన కలుగజేస్తూ ఉంటాడు. ఎన్నో రీతులుగా మీకు శోధనలు కలుగుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితము ప్రారంభించినప్పుడు నువ్వు లోకంలోనే ఉంటే, లోక స్నేహమే చేస్తే, లోకములో అనుభవిస్తున్నటువంటి ఆ సౌకర్యాలను, సుఖాలను, వాటిల్లోనే నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఎక్కడా ఆగిపోవు, ముందుకు కొనసాగుతానే ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి వస్తావో అప్పుడు నీకు బ్రేకులు వేస్తా ఉంటాడు అపవాది. రోజు మందిరానికి వెళ్ళేవాడివి, రోజు ప్రార్థన చేసేవాడివి, ఈరోజు కుటుంబంతో ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నామంటే అపవాది ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, లైవ్ వస్తుందిగా, ఫోన్లో మీకు లైవ్ ఇస్తా కదా, లైవ్ చూడండి అని చెప్తా ఉంటాడు. పర్లేదులే, ఇంట్లో కూర్చొని చూడవచ్చు, మంచి టీవీ ఉంది కదా, 65 ఇంచెస్ టీవీ, పెద్ద టీవీ ఉంది, అది పెట్టుకుంటే క్లియర్గా చూడవచ్చు అని పెట్టుకున్నాం. కొంతసేపు కూర్చున్న తర్వాత కాళ్ళు చాపుకొని కూర్చున్నాం. మరికొంతసేపటి తర్వాత సర్లే మొబైల్ పెట్టుకుంటే ఇంట్లో పడుకోవచ్చు కదా అని బెడ్రూమ్లో మొబైల్ పడుకొని చూస్తూ ఉన్నాం. మారిపోయిందని దేవుని యొక్క మాట వినేటువంటి పద్ధతి, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు, నిన్ను సులువుగా ఒక వారం మందిరానికి వెళ్లకుండా, ఒకరోజు ప్రార్థన చేయకుండా నీకు అలవాటు చేస్తూ ఉంటే నువ్వు క్రమంగా దేవునికి దూరం అయిపోతున్నావు, ఆగిపోతా ఉన్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఆగిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, మీరు ఆగిపోవద్దు, ముందుకు సాగిపోండి.
ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రార్థన చేయబోతా ఉన్నా మీ అందరి కొరకు. ఎక్కడ మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆగిపోతే, ఎక్కడ లోకాశల్లో మీరు పడిపోతే అక్కడ మీరు ఆగిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఆలోచన చేయండి. ప్రభువా, నేను ఎక్కడైనా ఆగిపోయానా? ఎక్కడైనా నేను మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఎక్కడైనా నడుస్తున్నా నన్ను క్షమించండి నాయన అని ప్రభువుకి అప్పగించుకోండి. దేవుని యొక్క మాట ప్రకారంగా ఆగిపోక ముందుకు సాగండి. కనానుకు వెళ్ళేంత వరకు, పరలోకానికి వెళ్ళేంత వరకు, పరదేశుకు చేరేంత వరకు మీ జీవితయాత్ర సాగిపోవటానికి మీరు దేవునికి అప్పగించుకోండి. లోకయాత్ర ముగిసేంత వరకు దేవునికి అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, గడిచినటువంటి 2 ఎపిసోడ్స్లో ఆగిపోక సాగిపోమని మీరు మాతో మాట్లాడారు. మేము ఎక్కడైనా ఆగిపోతున్నామేమో, ఎక్కడైనా బలహీనంగా ఉన్నామేమో, ఎక్కడైనా వెనుదిరిగి చూస్తూ ఉన్నామేమో. ప్రభువా, యెహోషువతో మీరు అంటున్నారు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటా. నువ్వు భయపడొద్దు, జడియవద్దు, వెనుదిరిగి చూడొద్దు అని మోషేను బలపరిచిన రీతిగా యెహోషువను కూడా బలపరిచినప్పుడు ప్రభువా, యెహోషువ ప్రజలందరినీ నడిపించాడయ్యా, విశ్వాసంతో నడిపించాడు. ప్రభువా, ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ఎరుకో కోట గోడలు అడ్డుగా ఉన్న వాటిని బ్రద్దలు చేసి నడిపించిన శక్తి కలిగినటువంటి దేవుడు. మా జీవితాల్లో కూడా ఏదైనా ఆటంకము అడ్డులుగా ఉంటే, ఏదైనా సమస్యలు శోధనలు ఎదురైతే వాటిని జయించేటువంటి ఆత్మ సంబంధమైన బలాన్ని మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. నేను ఈ బిడ్డలందరినీ, మాటలు వింటున్న వారిని, స్పాన్సర్ చేస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మీరు ఆశీర్వదించండి. వెనుదిరిగి చూడకుండా బలపరిచి దీవించమని మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆశీర్వాదకరమైన హస్తాలకే సమర్పిస్తూ నాయన మీ దయలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి అన్ని విషయాలలో ఆరోగ్యమును, ఐశ్వర్యమును అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.